ఇప్పుడు కొంతమంది సినిమాల్లో ప్రముఖులు కూడా హద్దులు దాటి విమర్శిస్తున్నారు చిరంజీవి రాజకీయాలకు సంబంధించి. వాళ్ళ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, రేపు చిరంజీవి గారు గెలవచ్చు, కాంగ్రెస్ పార్టీ రావచ్చు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సేమ్ మా ఎలక్షన్ లాగానే సినిమా ఇండస్ట్రీలో మాలో ముఖ్యంగా రాజకీయాలు లేవు, ప్రజాస్వామ్యం ఉంది. అలాగే మీరు కూడా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యబద్దంగా మాట్లాడండి. ఎవడే గెలవచ్చు రేపు. అది మించి ఎవడి మెహర్బానీ కోసమో, ఎవడో ఏదో రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తాడనో, ఎవడో స్థలం పర్మిషన్ ఇస్తాడనో, ఎవడో చెల్లడబ్బులు వస్తాయని చెప్పు అని అన్యాయంగా చిరంజీవి గారి మీద స్టాంప్ వేయడం మొదలు పెడితే, చిరంజీవి గారి తిట్టం మొదలు పెడితే మేము చాలా దూరం వెళ్తాం. నేను నోరెప్పితే చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. మొత్తం గెలుగుతాం. కాళ్ళ నుంచి మొల దాకా, మొల నుంచి నెల దాకా మొత్తం గెలుగుతా. తల దగ్గర నుంచి అరికాల దాకా గెలికేస్తాను నేను. ఎందుకంటే నేను ఐ లైక్ చిరంజీవి, ఐ లైక్ చంద్రబాబు, ఐ లైక్ కాంగ్రెస్ ఆల్సో. ఓటు వేసే వరకు నా ఇష్టం అండి. నువ్వు ఓటు ఎవరికైనా ఓటు ఎవరికైనా సార్, నువ్వు ఎందుకు వ్యక్తిగతం తిట్టాం మనిషిని? నీ పనికిరాడు, నీ సన్నాసి, ఇది చేయడు, అతను అందరవాడు కాదు, ఇందరవాడే నెంబర్ 1 ఎందుకు అవుతాడు? స్టిల్ ఈజ్ నెంబర్ 1 తెలుగు ఇండస్ట్రీ. ఎందుకు అవుతాడు సార్ నెంబర్ 1? ఎందుకు అవుతాడు? కొందరవాడైతే. ఇప్పుడు నీకేమైనా పర్సనల్ మెహర్బానీ చేసుకోపోయి, అందుకని ఎదురు మనిషి ఒక గెటప్ ఉన్నప్పుడు, ఒక స్టేజ్ ఉన్నప్పుడు 100% ఇమేజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మురళీమోహన్ గారిని తిట్టానుకోండి సార్, నన్ను ఏమంటారు తెలుసా? వెధవా అంటారు. నేను వెధవని తిట్టానుకోండి, నన్ను మంచివాడు అంటారు. ఆ తేడా తెలుసుకోమనండి. ఈ వెధవని ఆ తేడా తెలుసుకోమనండి. వీఆర్ 1. రాజకీయం వచ్చిందా, మీ రాజకీయం మీరు చేసుకో. నువ్వు హీరో కంటావా, నీకు దండం పెడతా. నువ్వు డైరెక్టర్వా, నీకు శాసనానికి ప్రమాణం చేస్తా. అంటే చిరంజీవి మీద చాలా బాగా అభిమానం చూపిస్తున్నారు, మీరు చాలా ఫ్యాన్ అని కూడా చెప్తున్నారు. అయితే చిరంజీవి తన మీద కామెంట్స్ చేసిన ఎవరైతే విమర్శలు చేశారో అనుకుంటున్నారు, నేను ఎక్కువ పట్టించుకోవట్లేదు, నేను పాజిటివ్ రాజకీయాలకి చాలా ఎక్కువ వెజిటేరియన్ రాజకీయాలు నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంటుంది, మాట్లాడుకునివ్వండి, నష్టమే లేదని చెప్పేస్తున్నారు. బట్ వేరాజ్ మీరు వెనకుండి మీరు ఇట్లా ఎక్కువ ఆవేశపడుతున్నారు. చిరంజీవి గారు మమ్మల్ని నోరు మూసుకోమని బట్టే సంఖ్యలు వేసుకొని నోరు జిప్పేసి కూర్చున్నాం. చిరంజీవి గారు మమ్మల్ని మాట్లాడడం మొదలు పెడితే ఇంకెవరు మాట్లాడారు తెలుగు ఇండస్ట్రీలో? మేమే మాట్లాడతాం, మేమే చాలా మాట్లాడతాం. ఈరోజు చచ్చిపోయేదాకా మాట్లాడతాం. ఎవరు? చిరంజీవిని అన్యాయంగా తిట్టారే వాళ్ళు చచ్చిపోయేదాకా మాట్లాడతాం. ఎట్లా చచ్చిపోయి పిడిచి కాదు, హ్యూమిలేట్ చేసి. మీరేం చేస్తున్నారు? చిరంజీవి హ్యూమిలేషన్. ఆయన మనిషేగా, ఆయన మానవత్వం ఉందిగా. నువ్వెవరైనా సంకలాగితే నాకుండా పోయి ఇక్కడ వచ్చి మా దగ్గర నాకమాకండి మీరు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇండస్ట్రీలో కూడా లుకలకలు ఉన్నాయని చెప్పి మీ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు చిరంజీవి గారు ఎట్లా రాజకీయాలకు ఎట్లా వస్తున్నారు, ఇప్పుడు దాన్ని ధీటుగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నందమూరి ఫ్యామిలీని, బాలకృష్ణ, హరి వీళ్ళందరినీ రంగంలో దింపుతున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసుకుంటే నిజంగా ఇండస్ట్రీలో 2 గ్రూపులుగా ఉండటం అనేది ఆ పరిణామం స్పష్టంగా కనబడుతూ అనుకోవచ్చు. ఎవరి వైపుకు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. సార్ ఒక క్వశ్చన్ చెప్తాను సార్. నేను ఒక ఇండస్ట్రీ పెట్టాను అనుకోండి, నా ఇండస్ట్రీ నా వారసులు దాన్ని మంచి చెట్లు చూడాలి కదా, దాన్ని డెవలప్ చేయాలి కదా, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి కదా, ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. అలాగే రామారావు గారు ఒక పార్టీ పెట్టారు. ఇవాళ రామారావు గారు లేకపోయినా రామారావు గారి పిల్లలు దాన్ని మళ్లీ స్ట్రెంగ్తన్ చేయాలి, దాన్ని ముందుకు నడిపించాలి. మా నాన్నగారు పెట్టిన పార్టీ అద్భుతంగా నిలబడాలి, మళ్లీ అధికారంలోకి రావాలని వాళ్ళ బాధ్యత. అది చేయటంలో వాళ్ళ ఏవో చిరంజీవి గారు వచ్చారని చెప్పి వాళ్ళని ఏదో లాక్కొచ్చి తీసుకొచ్చి చేయటం అనేది కాదండి. అయితే మీరు ఫ్రాంక్ గా చెప్పండి, మీకు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది, చాలా అసోసియేట్ గా ఉన్నారు, ఎన్టీ రామారావు దగ్గరగా ఉన్నారు. ఇప్పుడున్న ఈ కొత్త పరిణామాల నేపథ్యంలో రేపు ప్రజలు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపిస్తారు? ఓటర్లు చిరంజీవి అనుకుంటున్నారా, బాలకృష్ణ అనుకుంటున్నారా? సార్ ఇవాళ ఉన్న పరిస్థితిలో రేపు ఎవరికి ఓట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు ఎవరిది అనేది ఎవరు చెప్పలేదు సార్. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు 50% కంటే 50 సీట్లు వస్తాయని చెప్పని మీరు ఒప్పుకున్నారు. మీరు ఆ క్యాల్కులేషన్ ఉంది, అందుకనే చెప్పారు కదా మీరు. ఇదివరకటికి ఇప్పటికి ఏంటంటే ఇదివరకటి రోజుల్లో జనం వాళ్ళ ఊహ వీళ్ళు ఏ పార్టీకి ఫేవర్ గా ఉన్నారనేది ఈజీగా తెలిసేది. అంటే ఫేస్ రీడింగ్ లో తెలిసిపోయేది వీళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారనేది. ఇవాళ రోజున ప్రజలు చాలా తెలివి మీరిపోయారు. ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి, 5 పార్టీలు ఉన్నాయి. ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఎవరు చెప్పలేరు. ఎవరికుండే అవగాహనలు అక్కడ ఉంటాయి. మరి మా పార్టీగా మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలంగా గానీ, గ్రామాల వరకు ఉన్నటువంటి మాకున్న పరిస్థితులను బట్టి గానీ, మాకు రాబోయే రోజుల్లో మాకున్న ఇప్పుడు ఇవాళ కూటమి మహాకూటమిగా ఏర్పడ్డాం. మాకున్న దీంతో మా ఎస్టిమేషన్స్ మాకుంటాయి. డెఫినెట్ గా మాకు అబ్సల్యూట్ మెజారిటీ వస్తాయనే నమ్మకం మాకుంది.
జనరల్ అది తప్పే ఉంది. అది పోసారి గారు ఇంతకుముందు గతంలో మీరు ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్తున్నారు, ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి చెప్తాను సార్, చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చాడు, బాలకృష్ణ గారు రాజకీయాలకు వస్తున్నాడు, రాబోతున్నాడు. ఎంతమంది రాజకీయాలకు వస్తే ప్రజలకు అంత మేలు జరుగుద్ది నాకు తెలిసి. ఎందుకంటే చిరంజీవి గారికి కానీ ఒకసారి చెప్తా, చిరంజీవి గారికి డబ్బాస్ లేదు ప్రయాసం చేయాలని, బాలకృష్ణ గారికి డబ్బాస్ లేదు ప్రయాసం చేయాలని. ఇంకా బాలకృష్ణ గారికి హక్కు ఉందండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని షెట్టి ముఖ్యమంత్రి చేశాడు, వారసత్వ కొనసాగించవచ్చు, ప్రయాసం కొనసాగించవచ్చు. ఎంతమందికి వస్తే ఫుల్ పేజ్ యాడ్ కూడా ఇచ్చినట్లు ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు మంచి పాలసీ, మంచి పని చేశాడు చెప్పా. చంద్రబాబు నాయుడు ఓటేశారని చెప్పి మీరు నన్ను అడుగుతున్నారండి, ప్రజలు ఎందుకు అడగరు? ఇదే ప్రజలు ఒకసారి కాంగ్రెస్ ఓటేస్తారు, ఇదే ప్రజలు ఒకసారి తెలుగుదేశం వేస్తారు, ఇదే ప్రజలపై మళ్ళీ చిరంజీవి గారికి వేస్తారు, అయిపోతారు. వాళ్ళు ఎందుకు అడగరు? ప్రజలైన డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను ప్రజలు ఒకనేగా. ఇప్పుడు నాకు చంద్రబాబు నచ్చాడు కొన్ని విషయాలు, ఓటేశా. రేపు వైఎస్ఆర్ వస్తాడు అని కొట్టేస్తా, రేపు చిరంజీవి గారు వస్తాడు అని కొట్టేస్తా, రేపు మురళీమోహన్ గారు వస్తే మురళీమోహన్ ఓటేస్తా. ఐఎమ్ హ్యావింగ్ దట్ పవర్ అండి. నా ఓటు ఉంది, నా ఓటు ఈసారి ఎవరికి ఇస్తే బాగుంటారు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు పిలిచిన పోసాన కృష్ణమౌళి రా ఒకసారి ప్రచారం చేయని తరఫున మీరు వెళ్తారా? నేను వెళ్ళను. నేను చంద్రబాబు గారు ఓటేశా, ఆయన 9 ఏళ్ళు ఇష్టపడ్డా. నాకు చిరంజీవి గారు ఇంకా బెటర్ నాకు కనపడ్డాడు, నేను చిరంజీవి గారు వెంట వెళ్తా, ఆయన పిలవకుండా వెళ్తా. తప్పేముందండి? చిరంజీవి గారు బెటర్ చేయలేదో మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్తా. ఆయన మీరే బెటర్, మీరే నెక్స్ట్ ఓటు మీకే అయిపోతానని చెప్తా. వాడు తినట్టండి, నా ఓటు ఉంది, నా ఓటుకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి నేను ఓటేస్తా. మురళీమోహన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో మీరు చూసుకుంటే మీరు టీడీపీ తరఫున మీరు ప్రచారం చేయబోతున్నారా? మీరు డెఫినెట్ గా చేయబోతున్నారు. టీడీపీ తరఫున నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న మనిషిని రామారావు గారిని చూసి, రామారావు గారి యొక్క ఆశయాలు చూసి నేను అట్రాక్ట్ అయి వచ్చాను. నేను టిల్ మై డెత్ ఐ విల్ బీ ఇన్ తెలుగుదేశం ఓన్లీ. లేదు అనుకుంటే అది నాకు నచ్చకపోతే ఆ పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటాను తప్ప ఇంకో పార్టీ మారటం అనేది మాత్రం జరగదు. ఎవరు ఏం జరిగినా నేను చేసే ప్రచారం నేను చేస్తాను ఖచ్చితంగా. ఆ పార్టీతో మీరు ప్రచారం చేస్తారు, ప్రచారంలో తప్పకుండా ఎదురు పార్టీ మీద విమర్శలు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ మీద విమర్శలు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది, ఇది రాజకీయాలు కాబట్టి. ఇప్పటి వరకు మీరు చూస్తే నేను చేసిన నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు అనేది నేను ఎప్పుడు చేయలే. పార్టీ పాలసీ గురించి సాధ్యమైనంత వరకు మా పార్టీ చేసే సేవా కార్యక్రమాల గురించి పాజిటివ్ వేలో నేను వెళ్ళాను, కానీ నేను నెగిటివ్ వేలో ఎప్పుడు ఏ ప్రచారం కూడా చేయలేదు. ఇన్ ఫ్యూచర్ కూడా ఐ విల్ డూ లైక్ దట్ ఓన్లీ. నేను ఎవరిని విమర్శించను. నా పార్టీ యొక్క గొప్పతనం, నా పార్టీ చేసిన పనులు, మా పార్టీ చేయబోతున్న ప్రణాళికలు, దాని గురించి మాట్లాడతానే తప్ప ఇతరుల గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఒక్కసారి మన సినిమా ఇండస్ట్రీకి సినిమా టికెట్ సంబంధించి ఇంతకుముందు రేట్లు పెంచి అమ్మేవారు ప్రొడ్యూసర్ సంబంధించి, ఇప్పుడు అన్ని ఫ్లాట్ రేట్ చేశారు. దీనివల్ల ఇండస్ట్రీకి లాభం నష్టం అది ఇది మిక్స్ చేయకండి. అది వేరే ఫుల్ టైమ్ చర్చించాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు వచ్చి మన తీసుకున్న నిర్ణయం అనేది ఇండస్ట్రీకి లాభమా నష్టమా? లాభం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నష్టం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెద్ద సినిమాలకి నష్టం, చిన్న సినిమాలకి అది లాభం. మీరేమంటారు కృష్ణమూర్తి? అన్నయ్య ఏం చెప్తుంది, అన్నయ్య ఇండస్ట్రీ పెద్ద, ఈ విషయంలో అన్ని తెలిసిన మనిషి. నాకంటే లోతుపదలు బాగా తెలుసు ఆ విషయంలో అన్నయ్యకి. అన్నయ్య చెప్తే జెన్యూన్ అనుకుంటా ఆ విషయం మాత్రం. అన్నయ్య తాగు అన్న లేదు కాబట్టి ఆ ఇండస్ట్రీకి, ఎందుకంటే అన్నయ్య ప్రొడ్యూసరు అన్ని. మీరు ప్రొడ్యూసరే, మీరు సినిమాలు కావచ్చండి, మీరు కూడా చిన్న సినిమాలే చేయొచ్చు. చిన్న సినిమాలకు సంబంధించి మీకు నష్టం చేకూర్చేది కాదు. అన్నయ్య పెద్ద మనిషిగా ఏదైతే ఆలోచిస్తాడు, నాకు ఒకటే అనిపిస్తాను పర్సనల్ గా, డేట్ రెంట్ కూడా బాగా తగ్గిస్తే బాగుండదు నా రిక్వెస్ట్. తగ్గిస్తే రెంటల్ సిస్టమ్ పోయి పర్సెంటేజ్ సిస్టమ్, ఓల్డ్ సిస్టమ్ లో రావాలండి. అది కూడా నాకు పర్సనల్ అనిపించింది. ఇప్పుడు ఏమవుతుందంటే 100 రూపాయలు కలెక్షన్ వస్తే ఇదిగో థియేటర్ ఒక 50 రూపాయలు వెళ్ళింది, డిస్ట్రిబ్యూటర్ కు 10 రూపాయలు వెళ్ళింది, ప్రొడ్యూసర్ కు 40 రూపాయలు వచ్చిందని వస్తే 1000 రూపాయల కలెక్షన్ ఉన్నా మాకు ఎంతో అంతో షేర్ వస్తుంది. ఎప్పుడైతే రెంటల్ సిస్టమ్ వచ్చిందో ఆ రెంటల్ సిస్టమ్ లో మొత్తం డబ్బంతా వాళ్ళకి వెళ్ళిపోగా కలెక్షన్ తక్కువైన రోజులు మేము ఎదురు కట్టాల్సి వస్తుంది. చిన్న సినిమా బతకట్లా. ఎప్పుడైనా సరే సిస్టమ్ స్లాబ్ సిస్టమ్ వద్దు అనుకున్న రోజున థియేటర్స్ కూడా పర్సంటేజ్ సిస్టమ్ వచ్చిన రోజునే చిన్న సినిమా బతుకుతుంది. సో ఇప్పుడు మా అధ్యక్షుడిగా మీరు మరి కొత్త బాధ్యతలు స్వీకరించారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? మీరు దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడతారా? దీని గురించి ఇండస్ట్రీలో సోద్భర వాతావరణం కల్పించే అవకాశాలు మీరు తీసుకుని వస్తారు? అంటే మాకు వీటన్నిటికీ కలిపి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటికి అన్నిటికీ కలిపి ఫిల్మ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాకు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మేము ఏం చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు మేము కన్సల్ట్ చేసుకుని అందరం కలిసి రిప్రజెంట్ చేస్తాం ఛాంబర్ ద్వారా. అంతే తప్ప ఇండివిజువల్ గా మా వెళ్ళిచేది. మా ఈజ్ ఓన్లీ కన్సర్న్ టు ఆర్టిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ యొక్క మంచి చెడ్డలను వాళ్ళ ఇది చూడటం వరకే మాకు పరిమితం ఉంది.
ఈ సినిమా ఇండస్ట్రీ టికెట్లు రేట్లు డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ అనే దాంట్లో వాళ్ళతో మేము కలిసి అందరం కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, పోట్లాడతాం, మాకు కావాల్సిన సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మా ఇండివిజువల్ గా వెళ్ళి చేయదు. ఓకే, థ్యాంక్ యూ మురళీమోహన్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. అది కృష్ణమురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కైండ్ ఆఫ్ యూ. ఇది ఇలాంటి చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల కోసం